నమస్తే. కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పుకుంటున్న వ్యక్తులకి ఒక్క ప్రశ్న. తెలంగాణ మొత్తం మీరు బాగు చేయకపోయినా పర్వాలేదు. ఒక చిన్న బస్తీ, మియాపూర్ డివిజన్ చిన్న బస్తీ. ఆ చిన్న బస్తీ అంటే స్టాలిన్ నగర్, ఎంఏ నగర్, వాణినగర్, ఈ మూడు కదిగిన ఒక బస్తీ. ఈ బస్తీలో 450 ఎకరాలు భూ కబ్జా, చుట్టూ కంచి వేసిన, ప్రాణానికి తెగించి ఇది అన్యాయంగా దొంగల చేతులు పడుతుందని చెప్పేసి స్త్రీశక్తి సంఘం ఆనాడు నిలబడి పోరాడితే మా మీద దొంగ కేసులు పెట్టి మమ్మల్ని జైలు పెట్టిన దొంగ నా కొడుకులు కబ్జా చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మేము చాలా ఉత్తమమైన వ్యక్తులము, మేము చాలా నిజాయితీ పరులము, మేము చాలా యథార్థంగా ఉంటామని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు నేను అడిగే మాట ఒకటే. ఏ కాస్త మీకు మానవత్వం ఉన్నా, ప్రజలని నిజంగా ప్రేమించింటే, ప్రజలు వేసిన ఓటుతో మీరు గెలిచింటే, ఈరోజు సీఎం గారు కూడా ఒక కుర్చీలో కూర్చున్నారంటే కేవలం ప్రజలు వేసిన ఓట్లతోనే సీఎం గారు కుర్చీలో కూర్చున్నారు. ఈ విశ్వాసం మీకు ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడు కబ్జా చేస్తున్నాడు, ఎందుకు, దీనికి సంబంధించి ఇన్ని ప్రూఫ్లు మన కాడికి వచ్చినా కూడా మనం ఎందుకు చర్య తీసుకోలేదు? మన హస్తం ఏమన్నా ఉందా? ఒకవేళ మన హస్తం ఉంటే వెనక్కి తీసుకుందాం, ప్రజలకు న్యాయం చేద్దాం అన్న కృతజ్ఞత ఎవరికన్నా ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, మాకు ఫోన్ చేయండి. ఇంకా దొంగలను బయట పెడతాము. ఈ భూ కబ్జాల నుంచి భూమిని కాపాడి బంగారు తెలంగాణ చేస్తామంటున్నారు కదా, బంగారు తెలంగాణ చేయక్కర్లేదు. నిరుపేదలకి, ఇల్లు లేని వాళ్ళకి కాస్త ఇల్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. ఉంటాం.